సో మరి ఇక్కడ ఎంతో మంది ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ రోజు. ఉంటే ఒక్కసారి మీరు ఒక్కసారి గట్టిగా వాయిస్ కూడా హైదరాబాద్ వరకు వినిపించాలి గట్టిగా. థ్యాంక్ యూ. సో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మీకు అందించడం కోసం సో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ యాక్ట్స్ అన్నిటినీ కూడా ఒకే వేదిక మీద ఈ రోజు ప్రదర్శించడం కోసం మా టీం అయితే ఈ రోజు రెడీగా ఉంది. సో మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఏం చెప్పమంటారు, ఇప్పుడు ఆవిడని పిలవాలంటే ఆవిడ చాలా బాగుంది కార్యక్రమం విన్నాను. ఈ రోజు కూడా అంతకంటే బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి మనం రొటీన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే నిన్న ఈరోజు చక్కగా మన కొండవీడు ఉత్సవాల్లో ఎన్నో యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేసుకున్నాము. సో నిన్న సమీరా ధనంజయ వచ్చి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారని విన్నాను. ఈరోజు అలాగే ఎంతోమంది వచ్చి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. AP39B3676 ట్రాక్ రూట్ అడ్డుగా ఉందండి. సో దయచేసి మరి ఎంతో మంది విఐపి సెలబ్రిటీస్ మన మధ్య రాబోతున్నారు. ఈ యొక్క దారిలో ఈ ట్రాక్ ని రిమూవ్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ట్రాక్ నెంబర్ 3676. ఇక్కడ మమ్మల్ని పిలిచిన కలెక్టర్ మేడం గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి పెద్దలందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కొండవీడు ఫీజ్ కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మొదలుకొని గట్టిగా మా జబర్దస్త్ థ్యాంక్ యూ సో మచ్. వినోదిని చెప్పండి. నేను ఇందాక అలా నడుచుకుంటూ వస్తుంటే నన్ను చూసి వీళ్ళ స్పందన ఎలా ఉండొచ్చు చెప్పు. ఏ పాట? ఆబ్వియస్లీ మిమ్మల్ని చూడగానే మా వాళ్ళందరికీ ఒకటే పాట మనసులో మెదులుతుంది. ఏ పాట? ముసలి తాత ముడత ముఖం మురిసిపోయే 60 డిగ్రీల ఎండలోను 6 డిగ్రీల చలిలోను హుషారుగా ఇలా ఉండాలి. ఇగో మీలాగా కాదు, నేను కూడా ఎండలు చలిని తట్టుకోవడానికి. ఏంటి ఆ పాట మీకు నచ్చలేదా? ఆ పాట నచ్చలేదు నాకు. ఇంకో పాట పాడాలా? ఇంకో పాట కావాలా? చూస్తుంటే ఆ పసుపు చుడిదారు వదిలి ఎప్పుడే లేచింది చూసావా? ఆవిడకి ఏ పాట గుర్తొచ్చింది తెలుసా? రాలిపోయే పువ్వాని కూరగాలెందుకే లోకమెన్నడో. ఒక అబ్బాయి అందంగా ఉంటే
అబ్బాయి తట్టుకోలేరు, ఆ. నువ్వు కూడా తట్టుకోలేకపోతున్నావా? సరే కానీ మాటలు బాగానే మాట్లాడుతున్నావు, ఎందుకు వచ్చావు నువ్వు అసలు ఇక్కడికి? ఏం చేస్తుంటావు నువ్వు? నేను ఆ, డాన్స్ చేస్తుంటాను, ఏం చేస్తుంటావు? నేను పాటలు పాడతా. ఆ జెండా చూసి అదే గుర్తొచ్చింది సార్, అది కూడా పక్కన పెట్టండి సార్, ఇంకా ముందుకు వెళ్ళండి సార్. మా సుబ్బమ్మ ఉంది కదా, ఓకే 96వ పుట్టినరోజు జరుపుకుంటుంది సార్. 96వ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే. 96 కేక్ కటింగ్ దగ్గర పాట పాడితే కేక్ కొట్టారు. ఏం హ్యాపీ బర్త్డే పాట పాడావా? కాదు సార్, మరి ఏం పాట పాడావు? అవ కేక్ కటింగ్ చేస్తుంది సార్. ఆ. కేక్ కటింగ్ దగ్గరికి వెళ్ళి ఆ. రాలిపోయే పువ్వాని కూరగానెందుకే లోకమెన్నడు చీకటాయే. రాలిపోయిందా పువ్వు? ఇంకా రాలిపోకూడదు. పొడమి చంపితే మళ్ళా. శుభమా అంటూ ముసలామె బర్త్డే చేసుకుంటే రాలిపోయే పువ్వా, ఆ పువ్వా నేను ఎవరు అది వాడమన్నారు? కూడా పక్కన పెట్టండి సార్. ఆ. ఇంకా అసలు ముందు కొండవీళ్ళ నడుచుకుంటూ వెళ్ళాను సార్. ఓకే. మా తాతయ్య చచ్చిపోతే అక్కడ పాట కచేరీలో పాట పాడితే అక్కడ కొడితే ఇక్కడికి వచ్చి పడ్డాను సార్. ఏంటి చావు దగ్గర పాట పాడావా? అవును సార్, ఏం పాట పాడావు? తాతయ్య చచ్చిపోయి పడిపోయాడు సార్. ఓకే. వెళ్ళానా సార్? ఓకే. లే 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 నా తాత, లే లే నా తాత, నువ్వు లేవనంటావా బామ్మను లేపమంటావా? లేచాడా తాత? లేసా లేసా పోతాడు. చచ్చిపోయిన నాకు గీతా మాత్రి గారు ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారు? సంగీతానికి రాళ్ళు కలుగుతాయని చెప్పారు. ఆ, మరి. ముసలోడు లేస్తాడని పాట పాడ, లేకపోతే నా తప్ప. ఏమండి ఒక్కసారి పాట పాడవా ఇక్కడ చూసుకుంటూ? ఎందుకు? కిడ్నీలో 2 స్టోన్స్ ఉన్నాయి, కలుగుతాయమని. అరే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాట కందైన రోజు వసంతాలు పూచే నాటి రోజు. సార్ నిజంగా కరెక్ట్ కొట్టారు సార్. అయిపోయిందా? అవును. పాటలు పాడడం వాళ్ళు నిన్ను కొట్టడం కాదు, ఇంకొక 2 నిమిషాలు ఇక్కడ ఉంటే నిన్ను నేనే కొడతా. ఎలా? సార్ ఇలాంటి వాళ్ళు కాదు సార్, నాలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మీరు ఎంకరేజ్ చేయండి సార్. నీలాంటి talent? నాకు మిమిక్రీ వచ్చు సార్, అద్భుతమైన మిమిక్రీ. అవునా? ఎస్ సరే ఏం మిమిక్రీ చేస్తావు చెప్పు. సార్, ఇప్పుడు సినిమా యాక్టర్లు వీళ్ళు చేస్తారు, అందరూ చేస్తారు సార్. అవును. నేను డిఫరెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో నేను పక్షులు, జంతువులు ఇలాంటివి చేస్తుంటా సార్. వావ్. మీకేం కావాలి చెప్పండి సార్? మీరేం చేయగలుగుతారు చెప్పండి. ఆకాశంలో గద్ద. ఆకాశంలో గద్ద. ఏమంటే ఎంతమంది కావాలి చెప్పండి? ఆకాశంలో గద్ద సౌండ్ బాగుంటది. ఓకే చేయండి మన ఒకసారి. పల్నాడులో Okay. ఆకాశంలో గద్ద Ready. ఫస్ట్ టైం ఓకే మీకోసం. ఎలా ఉంది సార్? సౌండ్ ఏదిరా? అది ఆకాశంలో కదా సార్, ఎట్టి పడుతుంది. ఆకాశంలో కాదు, ఇప్పుడు ఇక్కడ కింది నుంచి ఇలా వెళ్ళింది అనుకో. ఏది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కింది నుంచి. ఇక్కడ నుంచి గద్ద అయితే సౌండ్ ఎలా ఉంటుంది? ఆ. సూపర్ సార్, అసలు మీరే టాలెంట్ మామూలుగా లేదు సార్. అబ్బో. సార్ తప్పుకోండి సార్, గద్ద ఎక్కడ వస్తుంది? అమ్మో అమ్మో ఎలా ఉంది సార్? అరే ముసలోడా, సార్ సౌండ్ ఏదిరా? సార్ అది మూగ గద్ద సార్, గద్ద మూగది. మూగ సార్. ఓహో, పైన ఎగురితేనేమో పైకి వెళ్ళిపోయింది, వినిపించలేదు. ఇక్కడేమో మూగది. సరే ఇప్పుడు స్టేజ్ మీద గద్ద ఉంది అనుకో. మన స్టేజ్ మీద ఇక్కడ. ఇక్కడ ఇప్పుడే. సార్ అసలు హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అబ్బో. అసలు ఇలాంటి ఫెస్టివల్స్ మీరు రావడానికి సార్ ఇలా పక్క సార్ స్టేజ్ మీద గద్ద, దాని సౌండ్ చప్పట్లో. రే ఎలా ఉంది సార్? ఇక్కడ కూడా సౌండ్ లేదేంట్రా? అంటే ఈరోజు ఫీస్ట్ కదా సార్, Feast. అది మౌన వృత్తంగా ఉంది సార్. నీకు మిమిక్రీ రాదని ఏ వద్దు సార్, నేను కుక్క వాయిస్ బాగా చేస్తాను సార్. కుక్క? కుక్క వాయిస్. సరే కుక్క వయసు ఏం చేస్తావు? మీ కుక్క వాయిస్ కావాలా సార్? ఆ. ఓకే సార్, మీకోసం కుక్క వాయిస్ ఫస్ట్ టైం. సార్ మీకు జనరల్ గా డాబర్ అరే, నాకు అర్థమైంది. నీకు మిమిక్రీ రాదు. వచ్చు సార్. ఒకసారి గద్ద అంటావు, ఒకసారి కుక్క అంటావు. ఇట్రా. ఏమండి? ముసలో నేను చేద్దామని చెప్పు. ఏముంది సార్, ఆల్రెడీ ముసలోడు 2 రోజులు దిగుతుంది లేదు. పదండి తీసుకెళ్ళి వేడికి. సార్ బ్యూటిఫుల్ చేస్తాను సార్ నేను. రే నడు ఇక్కడ నుంచి. ఎస్, ఇప్పుడు కొట్టిన డబ్బా గట్టిగా చెప్పండి, అందరూ కూడా హుషారుగా.
అలాగా బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంది, అది కూడా ఆపేసేయండి భయ్య. మొత్తం ఆపేయాలి. నల్లగా మామూలుగా నేనేం కనపడను అలాగే ఉండాలి, అప్పటికే కనపడకూడదు, వాయిస్ ఒకటే కనపడాలి. అది ఓడి అమ్మ బంటే, అదే కమ్ ఆన్. అది భయ్య ఒక్కసారి ఆ లేజర్ లైట్స్ తో పాటు మీ మొబైల్ లైట్స్ కూడా కలిస్తే అదిరిపోయింది. ఆడియో ఆన్. 3, 2, 1 ఆడియో. New figures command attention like Kali. Story begins in a cosmic crisis. The goddess Durga faces her multiple forms.